ఓం శ్రీ సాయిరామ్. ఆదూరి సాయి ఝరికి స్వాగతం. అష్టపుష్పాలతో మానసిక పూజ. అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహం, సర్వభూతదయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, శాంతి పుష్పం తపః పుష్పం, ధ్యాన పుష్పం తథైవ చ, సత్యమష్టవిధం పుష్పం, విష్ణోః ప్రీతికరం భవేత్. ప్రతిరోజు భగవంతుని పూజించే పుష్పాలు ప్రకృతి ద్వారా ఆయనే ప్రసాదించినవి, కొంతసేపటికి వాడిపోయేవి కాదు. మరి ఎలాంటి పుష్పాలతో భగవంతుని పూజించాలి? అహింస ప్రథమం పుష్పం అంటే, అహింస అంటే హింస చేయకుండా ఉండటం. ఎవరిని మాటలతో కానీ చేతులతో కానీ మానసికంగా కూడా బాధించకుండా ఉండటమే అహింస అంటే. మొట్టమొదటి పుష్పం అది. దీనికి ఉదాహరణగా బుద్ధుడు అహింసా దీక్షకు ఏ విధంగా కట్టుబడి ఉన్నాడో సంబంధించిన కథ చెప్పుకోవచ్చు. రెండవది పుష్పమింద్రియ నిగ్రహం అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం. ఏదైనా చూడగానే అది తనకు కావాలనుకోవడం, తినే వస్తువుని తినాలనుకోవడం, ఏదైనా ఒక వస్తువు కనిపిస్తే దాన్ని సొంతం చేసుకోవాలనుకోవడం, ఇవన్నీ లేకుండా ఉండటమే ఇంద్రియ నిగ్రహం అంటే. ఇది రెండవ పుష్పం అన్నమాట. దీనికి ఉదాహరణగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి బాల్యంలో సంఘటనలు, పాండవుల బాల్యంలో సంఘటనలు, అర్జునుడి స్వభావాన్ని గురించి మనం పిల్లలకు చెప్పవచ్చు. సర్వభూత దయా పుష్పం, అన్ని ప్రాణుల యందు దయ కలిగి ఉండటం, చేతనైనంత సేవ చేయటం, ఇతరులకు సహాయం చేయటం, ఇదే మూడవ పుష్పం. దీనికి ఉదాహరణగా షిరిడి బాబా వారి, సత్యసాయి బాబా వారు ఆచరించినటువంటి సర్వజీవుల పట్ల దయ, జాలి, కరుణ, సానుభూతికి సంబంధించిన సంఘటనలు చెప్పుకోవచ్చు. క్షమా పుష్పం విశేషతః, క్షమ అంటే ఓర్పు కలిగి ఉండటం చాలా గొప్ప లక్షణం. ఎవరైనా మనల్ని విమర్శించినా, దూషించినా, ద్వేషించినా తిరిగి వారిని ఏమీ అనకుండా ఓర్పు వహించటం నాలుగవ పుష్పం. ఉదాహరణకు సత్యసాయి బాబా వారి జీవిత సంఘటనలు, ద్రౌపది ఉపపాండవులను సంహరించినప్పుడు అశ్వత్థామను క్షమించి వదిలేయడం, ఈ క్షమాగుణాలను గురించి మనము ఉదహరించుకోవచ్చు. తర్వాతది శాంతి పుష్పం. శాంతి అనేది చాలా ఉన్నత గుణం. ఆ శాంతిని సమాజానికి అందించడం ఇంకా గొప్ప గుణం. ఎవరిని కోపించక, దూషించక, సహనంతో సత్యం మాత్రమే పలుకుతూ ఉండటం, అదే శాంతి పుష్పం. దీనికి ఉదాహరణగా సత్యాన్ని, అహింసను పాటిస్తూ శాంతితో జీవించినటువంటి మహాత్మా గాంధీ జీవిత సంఘటనలను, పాండవుల జీవిత సంఘటనలను చెప్పుకోవచ్చు. తపః పుష్పం, తపనే తపస్సు. భగవంతుని మీద, మంచి కార్యాలు, సేవలు చేయాలనే కోరిక మీద మనస్సును నిరంతరం లగ్నం చేయటమే తపస్సు. భగవంతుని దర్శించాలనే కోరికతో నిరంతరం ఆయన ధ్యానంలో ఉన్న పసి బాలుడైన ప్రహ్లాదుని కథ, పెద్దబొట్టు, ఇంకా స్వామి భక్తులు అనేక మంది కథలు ఈ సందర్భంలో చెప్పుకోవచ్చు. తర్వాత అది ధ్యాన పుష్పం. ధ్యాసే ధ్యానం. మనస్సులో స్వామి నామరూపాలను ప్రతిష్ఠించుకొని జపిస్తూ, తప్పిస్తూ, ధ్యానిస్తూ ఉండటం అన్నమాట. ఉదాహరణకు బాలుడైన ధ్రువుని కథ చెప్పుకోవచ్చు. తర్వాత పుష్పం సత్యం. సత్యము మాట్లాడటం అనేది అత్యుత్తమమైన స్వభావం. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమప్రియం, ప్రియంచ నానృతం బ్రూయాత్,
ఏష ధర్మ సనాతన. ఇలా సత్య పుష్పాన్ని భగవంతుని పాదాల చెంత ఉంచాలి. దీనికి ఉదాహరణగా సత్య హరిశ్చంద్రుని కథ, గాంధీ జీవితంలో కొన్ని సంఘటనలు కూడా చెప్పుకోవచ్చు. ఈ అష్ట పుష్పాలతో పాటుగా హృదయ కమలాన్ని కూడా భగవంతుడి పాదాల చెంత ఉంచి పూజించాలి. మనస్సును భగవదర్పితం చేయాలి. ప్రతి హిందువు ప్రతిరోజు భగవంతునికి పూజ చేస్తుంటాడు. ఏదో ఒక సమయంలో పూజ చేసేప్పుడు ఏదో ఒక పుష్పాన్ని భగవంతుని పాదాల చెంత పెట్టి నమస్కరించుకుంటారు. అయితే అష్ట పుష్పాలను భగవంతునికి సమర్పించే ప్రత్యేక విధానం ఒకటి ఉంది. అదేంటో చూద్దామా? ఆ అష్ట పుష్పాలతోనూ అష్టవిధ మానసిక పుష్పాలతోనూ భగవంతుని పూజించటం ఒక విధాయకం. ఆ పుష్పాలు ఏంటి అంటే 8 రకాలైనటువంటి ఉపచారాలు భగవంతుడికి చేయడం. అవేంటో చెప్పుకుందాం. వారిజ పుష్పం అంటే దేవుడికి అభిషేకం చేయడం. రెండవది సౌమ్య పుష్పం అంటే భగవంతుడికి తేనె, నెయ్యి, పాలు నివేదించటం. మూడవది ఆగ్నేయ పుష్పం అంటే ధూప దీప నైవేద్యాలను భగవదర్పితం చేయడం. నాలుగవది వాయవ్య పుష్పం అంటే చందనం అంటే మంచి గంధాన్ని భగవంతుడికి సమర్పించుకోవడం. ఐదవది పార్థివ పుష్పం అంటే కందమూలాలని ఏవైనా భగవంతుడికి నివేదన చేయడం. ఆరవది వానసత్య పుష్పం అంటే పండ్లను, ఫలాలను భగవంతుడికి సమర్పించుకోవడం. ఏడవది ప్రజాపత్య పుష్పం అంటే దేవునికి వేద అనువాకాలను లేక అష్టోత్తరాలను చదవడం. ఎనిమిదవది శివపుష్పం అంటే భక్తుడు తన మనోవాసనల్ని భగవంతుడి పాదాల చెంత సంపూర్ణంగా సమర్పించుకోవడం. ఇలా కోరికలన్నింటినీ ఆయనకు వదిలేసి మనస్సును పరిశుద్ధం చేసుకొని మనస్సు నిండా భగవంతుని రూపాన్ని, నామాన్ని నింపుకొని స్మరించుకుంటూ జపించుకుంటూ అష్ట పుష్పాలతో ఇలా పూజించడం. ఇదన్నమాట అసలైనటువంటి అష్ట పుష్ప పూజ అంటే. మనకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు పసితనం నుండి ఆచరిస్తూ ఉపదేశించిన మానవతా విలువలను పైన ప్రస్తావించుకున్న విధంగా ఆచరించి మానవ సేవ చేయడమే అసలైన పూజ. దానిని చేయను ప్రయత్నించి స్వామి కృపకు అర్హత సంపాదించుకుందామా? జై సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు భక్తితో అంకితం. సత్యసాయి పాదార్చిత ఆదూరి హైమావతి శ్రీనివాసరావు.